కోస్తాంధ్ర జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితికి వస్తే ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర జిల్లాలోని దక్షిణ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ చలి తీవ్రత ఉండే సూచనలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో మధ్య అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం సాయంకాలం నుంచి కాస్తంత తేమగాలులు వస్తుంటాయి కాబట్టి, సముద్రం నుంచి వీస్తున్న గాలులు వస్తుంటాయి కాబట్టి తక్కువ చలి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ ఉత్తర తెలంగాణకి ఆనుకొనున్న ప్రాంతమైన మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తర తెలంగాణకి సేమ్ లాటిట్యూడ్లో వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఈ యొక్క సముద్రం నుంచి వచ్చే గాలులు తక్కువగా ఉంటుంది కాబట్టి అరకు వ్యాలీ ప్రాంతంలో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. కానీ విశాఖపట్నం నగరం కావచ్చు, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కూడా ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, దాంతోపాటుగా వచ్చేసి గుంటూరుతో పాటుగా మనకు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పొగమంచు కూడా అక్కడక్కడ మనకు ఉండే అవకాశాలు అయితే రేపు తెల్లవారుజామున కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణించే వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళు వచ్చేసి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే చాలా ఉంది.